నీకు తెలీదు అని నువ్వు చెప్పే మొదటి సమాధానం ఇదేనని నాకు తెలుసు. మేడం, మీరు చెప్పినట్టు చేసి మల్లీశ్వరిని మీకు అప్పగించానా? ఇక నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. సరే వెళ్ళు. అదే భయ్యా, ఇంతకుముందు నువ్వు డ్యూటీలో లేనప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ బెడ్ ఎక్కేంత వరకు నాతోనే ఉండేవాడివి. రోజు ఇద్దరం కలిసి హ్యాపీగా మందు తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు భయ్యా. నువ్వు యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఒక్కసారైనా రారా అలా మందు తాగుదాం అన్నావా? నా సొంత సోదరుల్లా అభిమానించాను కదా భయ్యా నిన్ను. ఇప్పుడేంటి, నీకు మందు తాగాలనుంది అంతే కదా? పద తెచ్చుకుందాం, పద. ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ బాధ? ఇలా మన ఇద్దరం కలిసి కూర్చొని తాగి ఎన్ని రోజులైంది భయ్యా? అదే భయ్యా నా బాధ. నువ్వు లేకుండా ఒక్కనే మందు తాగాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అసలు మందు తాగుతుంటే గొంతు దిగట్లేదు భయ్యా. రోజు మందు కోసం ఆన్ని బతిమాలు లేక చేస్తున్నాను. సిప్పుకి నువ్వే గుర్తొస్తున్నావు భయ్యా. అలాగా? అవును భయ్యా. భయ్యా, మల్లీశ్వరి ఏమైనా ఫోన్ చేసిందా? లేదే, ఎందుకెలా అడిగా? ఊరికే భయ్యా, ఊరికే. రోజు చేస్తుంది కదా, ఈరోజు చేసిందా లేదా అని. భయ్యా, చేస్తే కొంచెం చెప్పు భయ్యా. ఎందుకురా? ప్రశాంతంగా మందే భయ్యా. చెప్పు, ఏం జరిగింది? అమ్మో, జానికి మర్డర్ మ్యాటర్ చెప్తే ఇది నన్ను ఇక్కడే చంపేస్తుంది. ఇప్పుడెలా? ఏంటి ఆలోచిస్తున్నావు? వద్దు, చెప్పేస్తాను. పూలబాబు ప్రతి విషయం తెలుసుకుంటున్నాడని రుద్రకి కోపం వచ్చి పూలబాబుని కిడ్నాప్ చేశాడు. అసలు మీరే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? అబే, రుద్ర నాతో ఏం మాట్లాడలేదు. పూలబాబుని పట్టుకోవడానికి ఇంతకు ముందు ఒకసారి ట్రై చేస్తే మిస్ అయ్యాడు కదా, ఇప్పుడు దొరికాడని ఒక చోట బంధించుంచాడు. అప్పటికి చెప్తూనే ఉన్నాను ప్రవళిక వద్దు అని, కానీ రుద్ర నా మాట వినిపించుకోలేదు. నటించకు మల్లీశ్వరి, నాకు సూరి అంతా చెప్పాడు. అతన్ని పంపించి మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారట. అబే, అదేం లేదు, అదంతా సూరిగడి భ్రమ. వాడేదో ఊహించుకుంటుంటాడు. వాడు వెళ్ళగానే నేను వెళ్ళిపోయాను అంతే ప్రవళిక. మా మధ్య ఏ డిస్కషన్ జరగలేదు. నిజం చెప్పు మల్లీశ్వరి, లేదంటే చస్తావు. ఒట్టు ప్రవళిక, నాకు అంతకు మించి ఇంకేం తెలియదు. మరి పూలబాబుని ఎక్కడ దాచారు? చెప్తావా లేదా?
నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఒట్టు ప్రవళిక. సరే అయితే మేం పోలబాబు అక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నిన్ను వదులుతాం. ప్రవళిక, ప్రవళిక, నన్ను వదిలే. నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను కదా ప్రవళిక. ఇప్పుడు పూలబాబు ఎక్కడున్నాడో చెప్పేశాను. ఇప్పుడు రుద్ర ఏమంటాడో ఏమో. కనీసం నా దగ్గర ఫోన్ కూడా లేదు. మీరెట్టెళ్ళి వెతకండి త్వరగా. నువ్వు ఇటు వెళ్ళు. ఏంటి ప్రవళిక, ఎవరూ లేరని ఆశ్చర్యపోతున్నావా లేక రాంగ్ అడ్రస్కొచ్చానని కన్ఫ్యూజ్ అవుతున్నావా? గాజులు వేసుకుని గెరటి తిప్పుకునేదానికి నీకే అన్ని తెలివితేటలుంటే మగాణ్ణి, అందులోనూ పోలీసోణ్ణి నాకెన్నుండాలే. పూలబాబు గాడి చాప్టర్ క్లోజ్. కంగారు పడుకు, ఇంకా చంపలేదు కానీ చంపుతా. నువ్వాణ్ణి ఎవరి మీద నిఘా పెట్టమని పంపించావో తెలుసా? యముడి మీద. అందుకే వాణ్ణి ఆ యముడి దగ్గరకే పంపిస్తాను. దమ్ముంటే కాపాడుకో. పూలబాబు గారిని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. వాణ్ణి నువ్వు తిరిగి చూడ్డం జరిగితే అది వాడి శవాన్ని. ఇంతకీ నేను పూలబాబు గారిని ఎందుకు కిడ్నాప్ చేశానా అని ఆలోచిస్తుంటావు కదా? తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నీకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. జరగాల్సిందంతా జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సింది పూలబాబు గురించి కాదు, వాడిని అడ్డం పెట్టుకుని నేనేం చేయబోతున్నానా అని. నువ్వు టెన్షన్ పడతావు, నేను పెడతాను. రెడీగా ఉండు. ఎక్కడ కనిపించలేదు మేడం. మనం వస్తామని ఆ రుద్రగాడికి ముందే తెలిసిపోయింది. అందుకే పూలబాబుని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేశాడు. మేడం, ఇది ఖచ్చితంగా సూరిగాడి పనే. వాడిని అనవసరంగా వదిలేశాం. వాడే వెళ్ళి చెప్పుంటాడు. తప్పు చేశాం. మనమంటే భయంతో ఆ సూరిగాడి విషయాన్ని బయటికి చెప్పడు అనుకున్నాను. కానీ ఆ రుద్రగాడు వాడితో ఎలాగైనా నిజం చెప్పించగలడన్న విషయాన్ని మర్చిపోయాను. వదలకూడదు, వాళ్ళనెవ్వరినీ వదలకూడదు. మల్లీశ్వర మన దగ్గరే ఉందిగా. దానికోసమైనా వాడు పూలబాబుని మనకు అప్పగించాల్సిందేగా. పదండి. మేడం, మల్లీశ్వర్ కూడా తప్పించుకుంది మేడం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుండొచ్చు. ముందు వెతకండి అంతా. పార్ట్ 2 ఎలా ఉంది ప్రవళిక? డబుల్ ట్విస్ట్.
ఎక్స్పెక్ట్ చేసుండవు కదా పూలబాబు ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడు మల్లీశ్వర్ ఎక్కడుందో నేను తెలుసుకోలేనా? టైమింగ్ నువ్వు నీ క్యారెక్టర్ని మారుస్తావు, కానీ నేను ఊసర వెళ్ళిని ఎప్పుడు రంగు మారుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కలర్ ఇస్తానో నాకే తెలియదు. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ నీ ఉప్మా బ్యాచ్ని పంపించి రోడ్ల మీద బెతకమని చెప్తావా? ఓ పంచి, అప్పుడప్పుడు ఆ సన్నాసుల్ని రోడ్డు మీదే కాకుండా రోడ్ల పక్కన కూడా చూడమను. ఏమో ఆ పూలబాబు గాడి శవం త్వరలా తెగి రోడ్డు పక్కన పడి ఉండొచ్చు కదా. అలా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రవళిక, ట్రై చెయ్యి. వీలైతే పూలబాబుని కాపాడుకో, లేదంటే పూలదండతో వాడి శవానికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండు. బాయ్, సీ యూ. ఇట్లు పూలబాబు. ఏంటి వాడి పేరు రాశానని ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు హింట్ ఇవ్వడానికి ఆ పూలబాబు గాడి శవం పక్కన ఇలాంటి లెటరే ఉంటుంది. అందులో వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి వాడే సంతకం పెట్టినట్టు ఉంటుంది. ముందే చెప్తున్నాను ప్రవళిక, ఆ తర్వాత నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నిజంగా బాయ్. మేడం ఎక్కడ కనిపించలేదు మేడం. ఆ రుద్రగాడు ఇక్కడ కూడా వచ్చాడు. రే, మీరు వెళ్ళి పూలబాబు కోసం ఆ రుద్రగాడి మనుషుల కోసం వెతుకుతూనే ఉండండి. అలాగే మేడం. వెళ్ళండి. వీడు నా గురించి చెప్పకుండా ఉండుంటే ఆ ప్రవళికకి నా మీద డౌట్ వచ్చేదే కాదు. ఏం చేయమంటావు మల్లీశ్వరి? పేకల మీద కత్తి పెట్టి చెప్తావా చెప్పవా అంటే నువ్వు చెప్పకుండా ఉంటావా? చూసావా రుద్ర ఎలా మాట్లాడుతున్నాడో? ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి మేడం? మీరేమన్నా తక్కువ తిన్నారా? మిమ్మల్ని 4 పేకనే ఆ పూలబాబు గురించి చెప్పలేదా? అందరికీ ప్రాణం అంటే తీపే మేడం. అవును రుద్ర, ప్రవళిక పూలబాబు దగ్గరకు వస్తుందని నీకెలా తెలుసు? నన్ను ప్రవళిక బంధించిందన్న విషయం నీకెవరు చెప్పారు? వీడేనా? అడుగుతుంది కదరా, చెప్పు. ఏమైంది రుద్ర? ఏమైందో వాడిని అడుగు, చెప్తాడు. అది రేయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేనా దాస్తున్నానా? అబే ఏం లేదు భయ్యా, అయినా నా దగ్గరే ఉంటుంది. ఏం లేదు. లేదురా, ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది. నువ్వు దాస్తున్నావు. లేదు భయ్యా, ఏం దాచట్లేదు. ముఖ్యంగా మల్లీశ్వర్ గురించి అయితే అస్సలు దాచట్లేదు. ఏంట్రా మాట్లాడితే మల్లీశ్వరి అంటున్నావు? ఏం జరిగింది?
టంగ్ స్లిప్ అయింది భయ్యా. ఇది తాగేశాను కదా. మర్యాదగా చెప్పు, లేదంటే చస్తావు. వద్దు భయ్యా, నీకు దండం పెడతాను. చెప్పేస్తాను భయ్యా, చెప్పేస్తాను. చెప్తానా ఏంట్రా ఇలా చేస్తా? అర్జెంటుగా పూలబాబు గారిని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. చెత్త వెధవాని చెత్త వెధవా, అంత జరిగిన తర్వాత కూడా విషయం ఎలా దాచాలనుకున్నావురా? చెప్తే ఆ ప్రవళిక చంపేస్తుంది కదా, నన్నేం చేయమంటావు? ఇప్పుడు మాత్రం జరిగింది అదే కదా. ఇప్పుడు కూడా ఆ ప్రవళిక నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు అనుకుంటున్నా. ఇకపై తను నిన్ను కూడా టార్గెట్ చేస్తుంది. అర్థమైందా మల్లేశ్వరి? వీణ్ణి మన ప్లాన్ వినకుండా ఎందుకు పంపించేశాను? వీళ్ళంటి వాళ్ళు పాము కన్నా డేంజర్. అందుకే వీణ్ణి మధ్య అవాయిడ్ చేస్తున్నారు. సారీ భయ్యా. నోరు ముయ్. సారీ అట సారీ. చిచి సిగ్గులేదు. వదిలే మల్లేశ్వరి, వాడు వేస్ట్. ఇకపై ఏం చేయాలో ఆలోచించు. ఏముంది, ఆ ప్రవళికకి దొరకకుండా తిరగటమే. డైరెక్ట్ గా ఇంటికి వస్తే ఆ భయం లేదులే. అది ఏం చేసినా ఇంట్లో ఎవరికి తెలియకుండా చేస్తుంది. ఇంటికొచ్చి నన్ను డిస్టర్బ్ చేయదు. అవును రుద్ర, ఇంతకీ ఆ పూలబాబుని ఎక్కడ దాచావు? వాడు సేఫ్ గానే ఉన్నాడులే. నీకు కూడా వాడి గురించి తెలియకూడదని నాకు అర్థమైంది. అందుకే సీక్రెట్ ప్లేస్ లో పెట్టాను. నువ్వు వాడి గురించి ఆలోచించుకో. నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని మీద ఉంది. లేట్ చేయకు. మొత్తం వీడి వల్లే. వీడు ఫోన్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి నువ్వు చెప్పిన పని పూర్తయి ఉండేది. సరే, జరిగింది వదిలే. ఇప్పుడు వెళ్ళి ఆ పని కంప్లీట్ చేయి. సరే రుద్ర, వస్తాను. బాయ్. రేయ్. ఛీ! భయ్యా సారీ భయ్యా. రేయ్, మాట్లాడు. ఇంకా ఎక్కడో నీ మీద నాకు సింపతి ఉంది కాబట్టి ప్రాణాలతో బతుకున్నాం. లేదంటే ఆ మాత్రం సింపతి ఉంటే చాలు భయ్యా, నేను సర్వే అయిపోవడానికి. బాయ్ భయ్యా. సిల్లీ సార్. నమస్తే డాక్టర్. జానకి నువ్వా? ఎలా ఉన్నావు? ఆ మాట అడగాల్సింది తనని కాదు డాక్టర్. తనని అడిగితే బాగున్నాననే చెప్తుంది. అంటే మీ ఆయనకి విషయం చెప్పేశావన్నమాట? జానకి చెప్పలేదు డాక్టర్, నేనే తెలుసుకున్నాను. కూర్చోండి. యాక్చువల్గా నేను తనకి ఎప్పుడో చెప్పాను, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాచడం కరెక్ట్ కాదని. కానీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు విషయం ఇంట్లో చెప్పలేను అంది. నా ద్వారా కూడా ఎవరికీ తెలియకూడదని నా దగ్గర మాట తీసుకుంది. తను ఎలాగో ఈ విషయం ఎక్కువ రోజులు దాచలేదని నాకు తెలుసు. జానకి చెప్పకపోయినా తన కడుపులో పెరిగే బిడ్డ ద్వారానే ఆ విషయం బయటపడుతుందని నేను జానకి మాటను అంగీకరించాను.
అప్పటి వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పాను. కానీ తను అవేమీ పాటించడం లేదు డాక్టర్. చాలా కేర్లెస్ గా ఉంటుంది. అదేంటి జానకి, నేను నీకు చాలా క్లియర్ గా చెప్పాను కదా, నువ్వు ప్రెగ్నెంట్ది అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి నీ గురించి నువ్వే కేర్ తీసుకోవాలని. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కడుపులో ఉన్న బిడ్డకి ప్రాబ్లం అవుతుందని ముందే చెప్పాను కదా. అయినా నువ్వు కేర్ తీసుకోకపోతే ఎలా? అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామన్నాను. జానకి ప్రెగ్నెంట్ అన్న విషయం మా అమ్మకి తెలిస్తే తను జానకిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది డాక్టర్. కానీ జానకి నన్ను చెప్పకుండా ఆపేస్తుంది. దానివల్ల తనకి ఎంత ప్రాబ్లం అవుతుందో అసలు ఆలోచించడం లేదు. ఇంకా ఎందుకు భయపడుతున్నావు జానకి? నీ భర్తే నీకు సపోర్టుగా ఉన్నాడు. మీ అత్తయ్యకి విషయం తెలిస్తే తను కూడా సంతోషపడుతుందని చెప్తున్నాడు. ఇంకా నువ్వు విషయం దాచాల్సిన అవసరం ఏంటి? నా ప్రాబ్లమే వాళ్ళిద్దరూ డాక్టర్. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే వాళ్ళిద్దరూ నన్ను దూరం చేసుకోలేరు. అప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు.